First of all, happy Vinayaka Chauthi to everyone. I hope you had a wonderful festival with all your family. సో ఇక్కడ మేము కూడా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము. మాకు యూఎస్లో అయితే ఫ్రైడే సెలబ్రేట్ చేశారు వినాయక చవితి. అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్. ఫ్రైడే ఎలాగో వర్కింగ్ డే కాబట్టి ఆఫ్టర్ వర్క్ నేను చేసుకున్నాను అనమాట. బికాజ్ సాటర్డే మార్నింగ్ 5 AM అయిపోతుందంట ముహూర్తం. సో సరే అని ఫ్రైడేనే చేసుకున్నాము. నాకు ఇలా పిండితో వినాయకుడిని చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు అయితే మంచిగా డాడీతో వెళ్ళి ఆ చిన్న వినాయకుడిని తీసుకురావడం, తర్వాత డెకరేషన్స్కి ఆ లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ తీసుకురావడం అన్నీ నేనే చేసేదాన్ని. నేను మా డాడీ వెళ్ళేవాళ్ళము. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం ఎకో ఫ్రెండ్లీ థాట్ వచ్చిన తర్వాత ఇలా పిండితో చేయడం స్టార్ట్ చేశాను అనమాట. మోస్ట్లీ నేనే చేయడానికి ట్రై చేస్తాను. ఓన్లీ అక్కిరా పుట్టిన ఇయర్ ఒకటి వినాయకుడిని తెచ్చుకున్నాం అనుకుంటా. బట్ మోస్ట్లీ ఇలానే చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ యాక్చువల్లీ. గోధుమ పిండి, మైదా పిండి కలిపి చేశాను ఇక్కడ. మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉంటే రైస్ ఫ్లోర్ కూడా చేసుకోవచ్చు. రైస్ ఫ్లోర్ ఇంకా మైదాతో చేస్తే ఇంకొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అనమాట, వంగిపోకుండా. ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ లాగా అనిపించి ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం కిందికి అలా వచ్చేసింది అది. బట్ లాస్ట్ ఇయర్ నేను రైస్ ఫ్లోర్ అండ్ మైదాతో చేశాను. అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉందనిపించింది. సో చేయడం అయితే చాలా సింపుల్. సో అక్కడ ఒక చిన్న రౌండ్ బాల్ చేసుకోండి. ఇది వినాయకుడి బొజ్జకి కొంచెం పెద్ద బాల్ తీసుకుంటే మనకి ముద్దుగా ఉంటుంది అనమాట వినాయకుడు. సో ఇంకా నా దగ్గర ఇయర్ బడ్స్ ఉన్నాయన్నమాట. ఇయర్ బడ్స్ వుడెన్ స్టిక్. సో అది కొంచెం స్టాండర్డ్గా ఉంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే టూత్ పిక్స్తో అయినా చిన్న స్టిక్స్ టైప్ ఏదైనా తీసుకోండి. కొంచెం సపోర్ట్ కోసం అంతే, నిలబడి ఉండడానికి కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది అనమాట స్టిక్ ఉంటే. అండ్ నెక్స్ట్ ఆ థైస్ కోసం కొంచెం లావుగా పైప్స్ లాగా చేసుకొని కాలు దగ్గర మంచిగా చేసుకోవాలన్నమాట. సో 2 sides అలానే చేసుకొని ఒక కాలేమో ఇలా కిందికి ఉండేలాగా, ఒక కాలేమో పైకి పెట్టుకున్నట్టు ఉండేలాగా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ పార్ట్ కోసం మనం రెక్టాంగిల్ షేప్లో చిన్నగా అలా చేసుకొని దానిపైన పెట్టేసుకున్నాను. షేప్ మనం లాస్ట్కి కొన్ని వాటర్తో అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చూపించినట్టు జస్ట్ అలా పైన ప్లేస్ చేసేసుకొని అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ లెగ్స్ చేసినట్టే హ్యాండ్స్కి కూడా 2 pipes లాగా చేసుకొని ఒక హ్యాండ్ ఏమో ఇలా ఆశీర్వదిస్తున్నట్టు, ఇంకొక హ్యాండ్ ఏమో లడ్డు పెట్టడానికి ఈ టైప్లో చేసుకోవాలి. ఈ చేతులు అయితే కొంచెం సన్నగానే ఉంటే సరిపోతుంది. పైకి వచ్చేసరికి కొంచెం వెయిట్ అది ఎక్కువ పడుతుంది కదా. ఇవి సన్నగా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. జస్ట్ ఆ చిన్న లడ్డు హోల్డ్ చేసే అంత సైజ్ పామ్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫేస్ కోసం ఒక చిన్న రౌండ్ బాల్, మరీ పెద్ద చేసుకోకండి, చిన్నది పెట్టండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇయర్స్కి నేను ఇంకా చిన్న సైజ్ స్టిక్స్ లాగా తీసుకున్నాను అనమాట, కొంచెం సపోర్ట్ ఉండేలాగా. దాన్ని రోజ్ పెటల్ షేప్లో ఒకటి చేసుకొని అది దాని లోపలికి ఆ స్టిక్ పెట్టేసేయండి. పెట్టేసి ఇయర్స్ లాగా ప్లేస్ చేసుకోండి. 2 sides 2 ears లాగా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వినాయకుడి తొండం కోసం సన్నగా అలా పైప్లా చేసుకొని నోస్ లాగా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది.
ఆ షేప్ అడ్జస్ట్ చేయడానికి కొంచెం వాటర్ తీసుకొని ఫేస్‌ని కొంచెం అలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం ఆయిల్ పెడితే మీకు ఆ షైన్ లుక్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ హెడ్ పైన కిరీటంలా ఉండాలని 3 లేయర్స్ పైప్స్‌లా అరేంజ్ చేసుకున్నాననమాట. కావాలంటే మీరు తలపాగలాగా కూడా చేసుకోవచ్చు. చాలా డిజైన్స్ ఉంటాయి దీనికి. మీకు నచ్చినట్టు చేసుకోండి. నెక్స్ట్ వినాయకుని పక్కన కంపల్సరీ మూషిక వాహనం గూడా ఉండాలి కదా! సో, అక్కడ ఎలకలాగా తయారు చేస్తున్నాననమాట. ఒక చిన్న బాల్‌లాగా తీసుకొని దానికొక చిన్న తోక, 2 కాళ్ళు పెట్టేస్తే సరిపోతుంది. చూసారుగా మన వినాయకుడు ఆల్మోస్ట్ రెడీ. జస్ట్ కళ్ళలాగా ఆ ఎలకైతే చిన్న ఆవాల సైజు పెట్టాననమాట. కొంచెం పెద్ద ఆవాలు పెడితే బెటర్. నా దగ్గర చిన్నవే ఉన్నాయి. సో, చిన్నవి పెట్టాను. అండ్ నెక్స్ట్ వినాయకుడికైతే మిరియాలు పెట్టాననమాట. లేదంటే లవంగాలు ఆర్ ఎనీథింగ్ ఒక చిన్న రౌండ్ బాల్స్ లాగా ఉన్నవి తీసుకొని పెట్టేసేయి. ఇంకా డెకరేషన్ మన ఇష్టం. ఎంతైనా చేసుకోవచ్చు. లేస్ ఆర్ లేకపోతే కలర్స్, వాటర్ కలర్స్ యూజ్ చేయొచ్చు. బట్ నాకైతే ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. ఈవినింగ్ స్టార్ట్ చేశానని చెప్పా కదా! సో, ఇంకా ప్రసాదం అవన్నీ చేయాలి అంటే లేట్ అవుతుందని నేను జస్ట్ నార్మల్‌గా స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదా! అవి ఒకటి యూజ్ చేశాను జస్ట్ కిరీటానికి చిన్న డెకరేషన్. సో, నా క్యూట్ లిటిల్ గణేష అయితే రెడీ అయిపోయారు. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఎవరైనా ట్రై చేస్తే ప్లీజ్ డూ కమెంట్. ఐయామ్ జస్ట్ క్యూరియస్ అసలు ఈ వ్లాగ్స్ ఇంకెవరైనా నాకు తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా అని. ఇన్ కేస్ ఒకవేళ మీకు నచ్చి చూస్తూ ఉంటే ప్లీజ్ డూ కమెంట్. ఐ ఫీల్ హ్యాపీ టు నో యూ ఆల్. అండ్ డెఫినెట్లీ నేను నెక్స్ట్ వీడియోలో అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను. హోప్ఫుల్లీ ఐల్ గెట్ వన్ కమెంట్ ఫర్ దిస్. అది అయిపోగానే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు స్టార్ట్ చేశాను. ఇంకా అది రెడీ అవ్వగానే శ్రవణ్ని కొంచెం బాల్స్ చేయమన్నాను అనమాట. చెప్పా కదా శ్రవణ్ కూడా ఇన్వాల్వ్ అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ అవుతుంది. జస్ట్ హెల్పింగ్ హ్యాండ్ అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా! సో, ఇద్దరం కలిసి చేసాము ఈ రౌండ్ బాల్స్ అయితే. యాక్చువల్లీ నాకు ఇలా చేయడం కూడా ఇష్టము. పండగలంటే జస్ట్ ఏదో హడావిడిగా చేసుకోవడం కాకుండా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉంటది కదా! సో, ఫెస్టివ్ ఫీలింగ్ అనేది కొంచెం డబుల్ త్రిబుల్ అవుతది. సో, నెక్స్ట్ ఇలా సింపుల్‌గా డెకరేషన్ కూడా ట్రై చేశాను. చెప్పా కదా చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకునేలా ఉండాలి అని. మమ్మీ కూడా ఇలానే చేసేది. పక్కన కార్న్, ఇంకా ఫ్రూట్స్, ఈ లీవ్స్ ఇవన్నీ ఇంకా ఇండియాలో ఎక్కువ దొరుకుతాయి కదా! సో, అక్కడ అవన్నీ తెచ్చుకొని మంచిగా అరేంజ్ చేసుకునేవాళ్ళం. సో, అవన్నీ అకిరా కూడా తెలియాలి. ఎప్పుడు ఇంతే కదా! లైక్ ముందు జనరేషన్స్ వాళ్ళు మనకు పాస్ చేసింది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇస్తే అది కొంచెం ఆ ట్రెడిషన్ అనేది క్యారీ అవుతుంది అని నా ఫీలింగ్. సో, కంపల్సరీ ఇవన్నీ ఇంట్లో చేసుకోవాలి. అకిరాకు కూడా తెలియాలి ఇవన్నీ అని. అకిరాకు కూడా ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఉండాలి అని చిన్నగా ఇలా డెకరేషన్ స్టార్ట్ చేశాననమాట. యాక్చువల్లీ ఐ రియల్లీ మిస్ మై బ్రౌన్ హౌస్. ఇండియాలో మా ఇంటిని బ్రౌన్ హౌస్ అంటాడనమాట అకిరా. కలర్ వైస్‌గా చెప్తూ ఉంటాడు. లైక్ మా మమ్మీ వాళ్ళ హౌస్ ఏమో ఆరెంజ్ హౌస్, మాదేమో బ్రౌన్ హౌస్. సో, అక్కడ ఉండుంటే మాత్రం మంచిగా పూజ రూమ్ ఉండేది. ఇంకొంచెం మంచిగా చేసుకునేదాన్నేమో అని బ్రౌన్ హౌస్‌ని కొంచెం మిస్ అయ్యాను. బట్ ఇట్స్ ఓకే. మనం ఎక్కడుంటే అక్కడే పండగ కదా! సో, ఇక్కడ కూడా కొంచెం చిన్న సైజ్‌లో మాకున్న స్పేస్‌లో చేసుకున్నాననమాట. సో, చిన్నగా ఇలా ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మాకు ఇండియన్ స్టోర్‌లో ఇవన్నీ దొరుకుతాయి. సో, అవి తమలపాకులు ఇవన్నీ తెచ్చుకున్నాను. అండ్ కొన్ని ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ గ్రీనరీ చాలా ఎక్కువే కదా! సో, అవన్నీ కొన్ని చిన్న ఆకులు
21 పత్రాలతో పూజ చేయాలి అని అంటారు కదా. సో అవన్నిటి కోసం ఈవెన్ గరిక అయితే చాలా ఈజీగా దొరుకుతుంది ఇక్కడ చూసినా గ్రాసే ఉంటుంది కాబట్టి. సో అవి కూడా తెచ్చుకున్నాను అనమాట, వినాయకుడికి ఇష్టం కదా. సో ఆ డెకరేషన్స్ అన్నీ ప్లాన్ చేసుకొని కొంచెం అక్కడ బియ్యము అది వేసి దానిపైన వినాయకుడిని పెట్టాను అనమాట. ఫ్లవర్స్ కోసం వెళ్ళినప్పుడు నాకు ఈ క్యూట్ లిటిల్ చేమంతి మొక్క కనిపించింది అనమాట. సో ప్లాంట్స్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. సో వెంటనే తీసేసుకున్నాను. జై బోలో గణేష్ మహారాజుకి జై. జై. One sensation is here. Yes. ఇక్కడ డెకరేషన్ మన ఇష్టం, మన క్రియేటివిటీ ఎంత చూపించాలన్నమాట. సో ఇక్కడ నాకు మామిడాకులు ఉంటే మంచిగా తోరణంలాగా పెట్టుకునేదాన్ని, బట్ లేవు కాబట్టి ఇక్కడ మనకున్న చేమంతి చెట్టు ఆకులు తీసి లైట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టేశాను అనమాట. ఎంత క్యూట్గా ఉందో తెలుసా, అది కలర్ కాంబినేషన్ బాగుంది. అండ్ వినాయకుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అంట. సో పూజ చేసినప్పుడు ఆ ఎరుపు రంగు బట్టలు వేసుకున్న ఆర్ పూజ క్లాత్స్ అయినా రెడ్ కలర్వి యూజ్ చేస్తే దేవుడికి చాలా ఇష్టం అంట. అండ్ ఈవెన్ ఈసారి సాటర్డే వచ్చింది కాబట్టి బ్లూ కలర్ క్లోతింగ్ కూడా సేమ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అంట. సో నేను బ్లూ కలర్ వేసుకున్నాను, రెడ్ కలర్ దేవుడి దగ్గర పెట్టాను. అండ్ దేవుడికి ఏమో ఇక్కడ కాటన్తో జంజన్లాగా వేశాను. అండ్ దేవునికి గరిక మాలైనా లేకపోతే యాలకుల మాలైనా చాలా ఇష్టం అంట. సో నేనైతే ఇలా రెండు కలిపేసి గరికకే యాలకుల్లాగా పెట్టేసి మాలలాగా వేశాను అనమాట. అండ్ కొన్ని పూలు ఇంకా గరికతో కొంచెం డెకరేషన్ కంప్లీట్ చేశాను. ఇక్కడ ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. నాకైతే చెప్పా కదా, పూజ అంటే జస్ట్ అలా పాజిటివిటీ. సో కొంచెం పాజిటివ్ మైండ్తో ఇలా చేసుకున్నా మంచిగా అనిపిస్తుంది. బట్ మా మమ్మీ అయితే ఇలా చేసేదన్నమాట. జస్ట్ తమలపాకులు ఇంకా బియ్యం తీసుకొని దానిపైన కుడకబెట్టేసుకొని దాంట్లో పసుపుతో గౌరమ్మని చేసుకొని దాంట్లో కొంచెం కాటన్ పిలోస్ లాగా అండ్ దుప్పట్లాగా ఒక 3 కాటన్ పీసెస్ అలా పెట్టేసి గౌరమ్మనేమో ఇలా 5 ఫేసెస్ లాగా వచ్చేలాగా 4 ఫింగర్స్ని ఇలా పెట్టేసి 4 ఫేసెస్ అండ్ పైన ఒక ఫేస్, సో కంప్లీట్ 5 ఫేసెస్ లాగా చేసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టేసుకొని అందులో పెట్టేస్తామన్నమాట. సో దీంట్లో కొంతమంది కలెక్షన్ లాగా కూడా పెడుతూ ఉంటారు. చెప్పా కదా, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. నాకైతే మమ్మీ చిన్నప్పుడు ఇలా చేసినట్టు గుర్తు, నేనైతే ఇలా చేస్తూ వచ్చాను. ఒకవేళ తప్పుంటే సారీ, బట్ స్టిల్ నాకు తెలిసిన వేలో నేనైతే ఇలా చేసుకున్నాను. అండ్ ఆల్సో మీరు ఎలా చేసుకుంటారు, మీరు ఇంకేమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటే నాకు షేర్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ టైమ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇదైతే బెస్ట్ వే అయితే నేను చెప్పను, బట్ స్టిల్ పాజిటివ్ మైండ్తో చేశాను అంతే.
ఇక్కడైతే దీపం కోసం పూజా నూనె యూజ్ చేస్తున్నాను. ఇది ఒక్క దానిలో వేసిన తర్వాత గుర్తొచ్చింది, వినాయకుడికి కోకోనట్ ఆయిల్తో చేస్తే చాలా ఇష్టం అంట. సో తర్వాత మళ్ళీ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ కూడా ఉంది నా దగ్గర. సో అది యూజ్ చేసి ఇంకో దీపం కోకోనట్ ఆయిల్తో పెట్టాను అనమాట. అండ్ నా దగ్గర వక్క లేదు, సో ఖర్జూరం పెట్టాను. వినాయకుని పూజ పిల్లలతో కలిసి చేస్తే పిల్లలకి చాలా మంచిదంట. సో అకిరాన్ కూడా కూర్చోబెట్టుకున్నాడు శ్రవణ్. సో వాడికి కూడా స్కూల్ స్టార్ట్ అయిందనమాట లాస్ట్ వీకే. సో వినాయకుని బ్లెస్సింగ్స్ కూడా కంపల్సరీ కావాలి కదా. సో అకిరాన్ కూడా పూజలో ఇన్వాల్వ్ చేసామన్నమాట. సో వాడికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటేనే కూర్చుంటాడు. సో పూలు, గరిక ఇవన్నీ వాటితో పాటు వేపిస్తే కొంచెం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి చేశాడనమాట. ఈవెన్ అగరబత్తి కూడా పాపం చాలా ఇంట్రెస్టింగ్గా చేశాడు కూర్చొని. అదేదో క్రాకర్స్లా ఫీల్ అయ్యాడనమాట అగరబత్తితో పూజ చేసినప్పుడు. సో చూడండి మీకు కూడా. सहना भवतु सहना भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः. This is for Akira. Come on. Do it. అది కైలాసపర్వత సానువుల్లో పడుతున్న వేరు కదా. దాని తల కోసి తీసుకొచ్చారు. అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోతుంది. Do you like this? Anardaram Vishnu Shishyanam Chaturvujam Prasannavadhanam Yagi Sarvajinna Prashantaya. Down, down, down. Did you guys see a dinosaur fall? ఇక్కడ అకిరాకి బుక్స్ అవి పెట్టాలి యాక్చువల్లీ. దానికి ఫోల్డర్ ఇచ్చాడనమాట. సో ఇప్పుడు మోడర్న్ అనమాట. చిన్నప్పుడు అయితే మంచిగా నేను మా చెల్లి ఇద్దరం కలిసి మా బుక్స్ అన్నీ తెచ్చుకొని లైన్గా పెట్టేవాళ్ళం. బట్ మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు మా ల్యాప్టాప్స్ పెట్టాము అండ్ అకిరా ఫోల్డర్ పెట్టామన్నమాట. సో యా, వినాయకుడా ప్లీజ్ బ్లెస్ us. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువును ప్రార్థించింది. విష్ణుమూర్తి గంగిరెద్దు వాని వేషం ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు. గంగిరెద్దు నాడించి గజముఖాసురుని మెప్పించినాడు. గజముఖాసురు ఇప్పుడు కథ అక్షంతలు తలపై వేసుకోండి. శ్రీ గౌరీ పుత్రునకు సిద్ధగణనాథునకు ఉండ్రాలు పాయసము పానకము వడపప్పు నైవేద్యముగా నీకు అర్పించెదం. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. That's what I'm saying.
ఇక్కడ ఎంత క్యూట్గా కిరా దండం పెట్టుకుంటున్నాను దేవుడికి. ఎప్పుడు శ్రవణ్ పెడతాడు కదా, చూడగానే వాడికి అలవాటు అయిపోయింది. ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంతే ఇలానే చేస్తాడు. ఫైనలీ ఇలా ఉంది నైట్ టైం వ్యూ. అసలు లైట్స్ అన్ని ఆఫ్ చేశాక ఆ దీపం వెలుగులో చూస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. ఇంకా నిమజ్జనం చేయడానికి కదిపేశాను అనమాట. ఎలాగో ఆఫీస్ ఉంటుంది, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది అనిపించింది, కానీ బట్ స్టిల్ కుదరదు కాబట్టి ఇంకా ఆ రోజు నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాం. వర్షం పడుతుంది అక్కడ. యాక్చువల్లీ వేరే లేక్ దగ్గరికి వెళ్ళాం కానీ అది క్లోజ్ ఉంది. సో ఇంకా మధ్యలో ఏం లేక్స్ ఉన్నాయని చూస్తే చిన్నగా ఒకటి దొరికిందనమాట. ఫైనల్లీ అక్కడ చేసాం. మేము ఈ అడవిలోకి వెళ్ళిపోలేదు, బట్ ఇక్కడంతా చెట్లు ఎక్కువే ఉంటాయి. పెన్సిల్వేనియా అంటే ఫార్మ్స్ అండ్ చెట్లు గ్రీనరీ ఎక్కువ అనమాట. సో ఇక్కడ చిన్న లేక్ లాగా ఉంది. సో కిందకి కష్టపడి వెళ్ళాము, వర్షం పడుతుంది కాబట్టి కొంచెం మెల్లిగా వెళ్ళి అక్కడ వాటర్లో వేసేసాను అనమాట. ఇక్కడ రష్ ఉంది. బాయ్ బాయ్. నో ఇక్కడ పెట్టి చాలు. Thank you all for watching. Hope you have liked this video. ఒకవేళ మీకు ఈ vlog నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి. I'll feel so happy to see your comments. Once again, happy Vinayak Chavthi to you all. See you all very soon.